లఘులోలకం. ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రదేశంలో గురుత్వ త్వరణం విలువను ఎలా కనుగొనాలో ప్రయోగపూర్వకంగా తెలుసుకుందాం. ఒక బంతిని ఇలా పైకి విసిరామనుకోండి, అది కొంత ఎత్తుని చేరుకొని అక్కడి నుంచి తిరిగి కిందికి ప్రయాణిస్తూ భూమిని తాకుతుంది కదా. ఒక బంతి వేగం పైకి పోతున్నప్పుడు, అది కింద పడుతున్నప్పుడు ఎలా మారుతుందో మీరెప్పుడైనా జాగ్రత్తగా గమనించారా? చూడండి, ఒక బంతిని కొంత తొలివేగంతో పైకి విసిరినప్పుడు దాని వేగం క్రమక్రమంగా తగ్గుతూ ఒకానొక ఎత్తు వద్ద 0 అవుతుంది. బంతి వేగం 0 అయినప్పుడు అది ఇంకెంతమాత్రం పైకి పోలేదు కదా. ఇక ఆ బంతి ఆ గరిష్ఠ ఎత్తు నుంచి కిందకు పడడం ప్రారంభిస్తుంది. బంతి కిందకు పడుతున్నప్పుడు ఆ బంతి వేగం దాని మార్గంలో ప్రతి బిందువు వద్ద ఒకే రకంగా ఉంటుందా, లేక మారుతూ ఉంటుందా? నిజానికి మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకో విషయం స్పష్టమవుతుంది. బంతి కింద పడుతున్నప్పుడు దాని వేగం క్రమక్రమంగా అధికమవుతూ భూమిని తాకే సమయంలో గరిష్టమవుతుంది. వస్తువు వేగంలో వచ్చే మార్పు రేటునే త్వరణం అని అంటారు. త్వరణం వేగంలో మార్పు బై కాలము ∆V/∆t. గురుత్వాకర్షణ ప్రభావం వల్ల స్వేచ్ఛగా పడుతున్న వస్తువు వేగంలోని మార్పు రేటునే గురుత్వత్వరణం అంటారు. దీన్ని G అనే అక్షరంతో సూచిస్తారు. భూమిపై గురుత్వత్వరణం విలువ ఎంతో తెలుసా? భూమిపై గురుత్వత్వరణం విలువను 9.8 మీటర్/సెకండ్² తీసుకుంటాం. అయితే భూగోళంపై ఉన్న అన్ని ప్రదేశాల వద్ద G విలువ ఖచ్చితంగా 9.8 మీటర్/సెకండ్² ఉండదు. నిజానికి G విలువ ప్రదేశము, ఎత్తు, లోతు వంటి అంశాలను అనుసరించి మారుతుంటుంది. ఈ పటాన్ని గమనించండి. ఒక బంతిని కొంత వేగంతో పైకి విసిరాం. దాని తొలివేగము 29.4 మీటర్స్/సెకండ్ అనుకుందాం. అది చేరే గరిష్ఠ ఎత్తు ఎంత ఉందో చూద్దాం. 44.1 మీటర్ల గరిష్ఠ ఎత్తు ఆ బంతి చేరుకుంది. ఈ గరిష్ఠ ఎత్తు వద్ద వేగం 0 అవుతుంది కదా. కాబట్టి అది ఇంకెంతమాత్రం పైకి పోలేదు కదా. కాబట్టి అది అక్కడి నుంచి కింద పడడం ప్రారంభిస్తుంది. కింద పడుతున్న కొద్దీ వేగం క్రమక్రమంగా పెరుగుతుంది కదా. చూడండి, మొదటి సెకన్లో 4.9 మీటర్ల దూరం పడింది. తర్వాత సెకన్లో 14.7 మీటర్ల దూరం పడింది. ఆ తర్వాత సెకన్లో 24.5 మీటర్ల దూరం పడిపోయింది. ఇప్పుడు ఈ వేగాల సంగతి చూద్దాం. 1వ సెకన్ వద్ద వేగము 9.8 మీటర్/సెకండ్. 2వ సెకన్ వద్ద వేగం 19.6 మీటర్/సెకండ్. 3వ సెకన్ వద్ద వేగము 29.4 మీటర్/సెకండ్. దీనిని బట్టి మనకు తెలిసేదేమంటే ప్రతి సెకన్లో వేగంలో మార్పు 9.8 మీటర్/సెకండ్. అంటే వేగంలో మార్పు రేటు సమానంగా ఉందన్నమాట. ఇంకో రకంగా చెప్పాలంటే వస్తువు సమత్వరణంతో కింద పడుతుందన్నమాట. ఇప్పుడు మనం చేసే ప్రయోగ ఉద్దేశమేంటో ఊహించగలరా? ప్రయోగ ఉద్దేశం: మీరున్న ప్రదేశంలో గురుత్వత్వరణం విలువను లఘులోలకాన్ని ఉపయోగించి కనుక్కోవడం. లఘులోలకాన్ని మీరెప్పుడైనా చూశారా? ఇదిగో ఈ గోడగడియారాన్ని గమనించండి. దీనిలో లోలకం ఎక్కడుందో చెప్పగలరా? ఇది గడియారంలోని లోలకం. ప్రయోగశాలలో మనం ఉపయోగించే లఘులోలకాన్ని చూడండి. ఈ ప్రయోగానికి కావలసిన పరికరాలను మనం గమనిద్దాం. కావలసిన పరికరాలు: లోహపు గోళం, పురిలేని దారం, 2గా చీల్చిన రబ్బరు బిరడ, ఆపుగడియారం, రిటార్డ్ స్టాండు, వెర్నియర్ క్యాలిపర్స్, మీటర్ స్కేలు. ఈ ప్రయోగంలో ఉపయోగించే సూత్రాలేమిటో తెలుసుకుందాం. మొదటి సూత్రం: లఘులోలకం యొక్క డోలనావర్తన కాలానికి సమీకరణం. డోలనావర్తన కాలం T = 2π√L/G. Therefore, T² = 4π²L/G implies G = 4π²L/T². అంటే
గురుత్వత్వరణం విలువను లెక్కించాలంటే లఘులోలకం పొడవు ఎల్ను డోలనావర్తన కాలం టీలను లెక్కించాలని ఈ సమీకరణం వల్ల మనకు తెలుస్తుంది. రెండో సూత్రం, కొలతలోని దోష శాతం ఈజ్ ఈక్వల్ టు గురుత్వత్వరణం నిజ విలువ మరియు దాని ప్రాయోగిక విలువల్లో భేదము ఇంటూ 100 బై గురుత్వత్వరణము నిజ విలువ. మనం ఇప్పుడు ఒక లఘులోలకాన్ని నిర్మిద్దాం. సుమారు 1.5 మీటర్ల పొడవున్న ఒక పురిలేని దారాన్ని తీసుకుందాం. దానికి ఒక చివరన లోహపు గోళాన్ని కడదాం. ఈ దారం రెండవ చివరను రెండుగా చీల్చిన రబ్బరు బిరుడా యొక్క చీలిక గుండా పంపిద్దాం. ఇప్పుడు ఈ రబ్బరు బిరుడాను రిటార్డ్ స్టాండ్ క్లిప్పుల మధ్య బిగిద్దాం. ఈ మొత్తం అమరికనే లఘులోలకం అని అంటారు. ఇప్పుడు ఒక లఘులోలకం ద్వారా మనం ఉన్న ప్రదేశంలో గురుత్వత్వరణం విలువని ఎలా కనుక్కోవాలో ప్రయోగం చేసి చూద్దాం. ప్రయోగ పద్ధతి. ఈ ప్రయోగం చేయడంలో 2 ప్రధానమైన దశలు ఉన్నాయి. అవి 1 లఘులోలకం పొడవును గణించడము, 2 లోలకం యొక్క వివిధ పొడవుల వద్ద దాని డోలనావర్తన కాలాన్ని గణించటం. ఇప్పుడు లోలకం పొడవు ఎల్ను ఎలా గణించాలో తెలుసుకుందాం. ఈ యానిమేషన్ను గమనించండి. ఇది లోలకం. ఇది లోలకం అవలంబన బిందువు లేదా ఆధార బిందువు. దీనిని ఎస్ అనే అక్షరంతో సూచిస్తాం. ఇది గోళ కేంద్రం. దీనిని ఓ అనే అక్షరంతో సూచిస్తాం. ఇది గోళం అడుగు భాగం. దీనిని డి అనుకుందాం. ఇది గోళం యొక్క కొక్కెం. దీనిని సితో సూచిద్దాం. ఇప్పుడు ఎస్సి, ఎస్డి, ఎస్ఓ ఈ దూరాల్లో ఏది లోలకం పొడవును సూచిస్తుందో చెప్పగలరా? లోలకం ఆధార బిందువు నుంచి లోలక గోళ కేంద్రం వరకు ఉన్న దూరాన్ని లోలకం పొడవు అని అంటారు. కాబట్టి ఎస్ఓ లోలకం పొడవును సూచిస్తుంది. లోలకం ఆధార బిందువు నుండి దాని అడుగుభాగం వరకు గల దూరాన్ని ఏగాను, గోళ వ్యాసార్థాన్ని ఆర్గాను, లోలకం పొడవును ఎల్గాను తీసుకుందాం. ఇప్పుడు లోలకం పొడవు ఎల్ ఇజ్ ఈక్వల్ టు లోలకం ఆధార బిందువు నుంచి దాని అడుగుభాగం వరకు గల దూరం ఎస్డి మైనస్ లోలక గోళ వ్యాసార్థం ఓడి. దేర్ఫోర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఆర్. అంటే ఆధార బిందువు నుంచి గోళం అడుగు భాగం వరకు ఉన్న దూరంలోంచి గోళ వ్యాసార్థం విలువను తీసేస్తే లోలకం పొడవు తెలుస్తుందన్నమాట.